ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి హీట్ అయిన దాకా చూసి 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయింది. జీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కలుపుదాన్ని బాగా మిక్స్ చేసి రెడ్డిష్కి వచ్చాక కొంచెం కరివేపాకు, కలిపి ఉంచుకున్న రైస్, సాల్ట్ వేసి ముందుగానే కలిపి పెట్టుకోవాలి. ఆ రైస్ వేసి మిక్స్ చేయాలి బాగా. రైస్ బాగా హీట్ రావాలి. అప్పుడు జీరా రైస్ మంచి టేస్టీగా ఉంటుంది. చివరిలో పుదీనా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీరా రైస్ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా జీరా రైస్ ట్రై చేయండి.